ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఇన్నాళ్లకి ఇంతకాలం తర్వాత నీ పూర్వీకుల ఆస్తి ఎక్కడుందో తెలిసిపోయిందమ్మా. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆ ఆస్తి, ఆ డబ్బు ఇదే. రోడ్డుపై దొరకబోతున్న డబ్బుల సంచి. ఒక శుభవార్త వినబోతున్నాం. అదృష్టం తరుముకొస్తోంది, అదృష్టం తన్నుకొస్తోంది. ఎగిరి గంతేస్తావు, పండగ చేసుకుంటావు, మిఠాయిలు పంచి పెడతావు. నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలి కిందికి పడతాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈరోజు నీ సాయి నీ ముందుకు వచ్చాడు బిడ్డ. నిజానికి చూసావంటే వామ్మో, ఇంత పెద్ద అమౌంటా, ఎంత పెద్ద డబ్బా అంటూ నువ్వే ఆశ్చర్యపోతావు, నోరు వెళ్ళబెడతావు, నోటి మీద వేలేసుకుంటావు తల్లి. అంతటి అద్భుతమైన వార్త. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో, లేకపోతే నీ పెద్దలు నీ పూర్వీకులు ఎంతటి పుణ్యాన్ని సంపాదించారో ఆ పుణ్యఫలం ఈ రోజు నీకు దారపోసినట్టున్నారు. ఇంతటి అద్భుతమైన శుభవార్త నువ్వు వింటున్నావు. ఎప్పుడూ చూడని, కని విని ఎరుగని, ఊహించినటువంటి ఒక డబ్బుల సంచిని రోడ్డు మీద నువ్వు కనుక్కోబోతున్నావు, చూడబోతున్నావు, సొంతం చేసుకోబోతున్నావు. ఇది అదృష్టం ఉంటేనే జరుగుతుంది. సాయి అనుగ్రహం ఉంటేనే పడుతుంది. సాయి చూపు నీ మీద పడితేనే ఇదంతా కూడా జరుగుతుంది బిడ్డ. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం, సువర్ణ అవకాశం, డబ్బుల సంచి, డబ్బుల మూట నీ కంట పడబోతోంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది తల్లి. చివరన చెప్తాను, వీడియో చివరి ఆఖరిన చెబుతాను, అంతవరకు జాగ్రత్తగా విను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఓం సాయిరాం అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి మీరు వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఖచ్చితంగా ఓం సాయిరాం అంటూ మనసులో తలుచుకొని బాబా గారిని ఒక్కసారి టైప్ చెయ్యండి. మీ మనసుకి ఎంత రిలీఫ్ వస్తుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతత వస్తుందో, ఏదో ఒక భారం మీ గుండెలో నుంచి దిగిపోయినట్టు మీరు ఫీల్ అవుతారు. కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఈయన జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురూజీ అండి. ఎంతో మంది ఈయన వల్ల కష్టాల నుంచి బయటపడి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు, నాకు తెలిసిన వాళ్ళ ఎంతో మంది ఉన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి సమస్యలకైనా నిర్మోహమాటంగా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, నిజంగా ఎంతటి అదృష్టం చేశావో తల్లి. రోడ్డు పక్కన ఒక డబ్బుల సంచిని కనుక్కోబోతున్నావు. ఇది విని నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావని నాకు తెలుసు, నోరెళ్ళబెడతావని కూడా నాకు తెలుసు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం తల్లి. ఎందుకో తెలుసా? రాబోయే కొన్ని క్షణాల్లో నీ జీవితం, దాని గురించి నువ్వు మునుపెన్నడూ ఎవరి వద్ద వినని అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతోంది. మరియు నిజాయితీగా చెప్పాలంటే ఇది నిన్ను ఉత్కంఠకు మరియు ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన అవుతుంది. నువ్వు దాన్ని పూర్తిగా వినేంత వరకు కూడా నీ మనసుకి శాంతి లభించదు. కాబట్టి ఎటువంటి ఆలస్యం చెయ్యకుండా, నీ సమయాన్ని వృధా చెయ్యకుండా నేరుగా విషయం చెబుతాను విను తల్లే. రాబోయే రోజుల్లో నువ్వు రోజువారీ ప్రయాణం చేసే రహదారి ప్రయాణానికి నేరుగా సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సంఘటన నీకు ఖచ్చితంగా జరుగుతుంది. అవును, నువ్వు సరిగ్గానే వింటున్నావు. ప్రతిరోజు నువ్వు ప్రయాణించే అదే రహదారి, అదే రోడ్డు మరియు అదే సంఘటనలో డబ్బు అనే పదం పదే పదే నీ జీవితంలో మారుమోగుతుంది. కానీ ఈ డబ్బు నీకు దొరికే విధానం మరియు అది
నీకు కనిపించే రూపం చాలా విశిష్టంగా మరియు పూర్తిగా ఊహించని విధంగా ఉంటుంది. దీన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. కానీ నేను దాని గురించి వివరంగా చెప్పడానికి దానికంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంకేతం కాదు తల్లి. ఇది నీ గ్రహాల మహా సంచారంలో ఒక అద్భుత పెద్ద భాగం అవబోతోంది. మరియు ఈ గ్రహాల మార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని నేను నీకు ఈ వీడియోలో ఈ సందేశం ద్వారా వివరిస్తాను. ముందుగా పరిస్థితి మరియు గందరగోళాల నుండి కూడా నీకు విముక్తి అన్నది నీ జీవితంలో ప్రస్తుతం తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం మరియు మానసిక క్షోభను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. కొన్నిసార్లు పరిస్థితులు ఎందుకు ఇలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి అని నువ్వు తీవ్రంగా ఆశ్చర్యపోయావు. కొన్నిసార్లు నువ్వు రాత్రింపవళ్ళు కష్టపడి పని చేస్తున్నప్పటికీ నీ శ్రమకు తగ్గ ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో దక్కటం లేదని బాధపడిపోతున్నావు. బాధ వేధిస్తోంది. మరియు నువ్వు ఇలా కూడా ఇలాంటి ప్రశ్నలనే ప్రతిరోజు నువ్వు అడుగుతుంటే ఇప్పుడు నువ్వు ఈ సరైన వీడియో చూస్తున్నావు. ఈ మొత్తం గందరగోళం వెనుక ఉన్న అసలైన కారణం నీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా పూర్తిగా మారిపోతుందో నేను నీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. కానీ అసలు నిజం ఇంకా ముందుంది మరియు నువ్వు దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పొందబోయే సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించింది కాదు. ఇది నీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చేటటువంటి మహామార్గం. దీన్ని విస్మరించటం వల్ల నీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూడటం నీ బాధ్యత, మర్చిపోకు. ఎందుకంటే ప్రతి భాగం కూడా ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది తల్లి. మరియు నువ్వు దీన్ని మధ్యలో ఆపేస్తే నీ కోసం మాత్రమే ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన రహస్య సమాచారాన్ని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. నువ్వు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే కామెంట్ చేయి, ఓం సాయిరామ్ అంటూ రాయటం మర్చిపోకు. ఎందుకంటే గ్రహాల శుభ ప్రభావం మొదటి నుండి తమ భక్తిని నిజాయితీగా వ్యక్తపరిచే వారికి అనుకూలంగా వెంటనే పనిచేయటం ప్రారంభిస్తుంది. ఇక రహదారి సంఘటన పూర్తి చిత్రం మరియు నీ జీవిత మార్పు హృదయంలో నిజమైన భక్తి మరియు విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల శక్తి కూడా తన క్రూరమైన మార్గాన్ని మార్చుకొని శుభ ఫలితాలను ఇస్తాయని నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను. అంతేకాదు, నేను దీనిని ఎలాంటి కారణం లేకుండా చెప్పట్లేదు, నీ ముందుకు తీసుకురాలేదు. ఇప్పుడు నేను ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన ఆ ముఖ్య సంఘటన గురించి వివరంగా మాట్లాడతాను తల్లి. రాబోయే సంఘటన రోజులోని ఏ సాధారణ సమయంలోనైనా కూడా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మరియు అనుభవం సంధ్యా సమయం తర్వాత నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు నీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక వింత వస్తువు, ఆ వస్తువును నువ్వు అకస్మాత్తుగా రోడ్డు పక్కన చూస్తావు. ప్రారంభంలో అది ఏదో ఒక సాధారణ వస్తువు లేదా సాధారణ బ్యాగ్ అనిపిస్తే నువ్వు అలా భావిస్తావు. కానీ నువ్వు దానికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అది సాధారణ వస్తువు కాదని, నీ అదృష్టాన్ని మార్చేందుకు వచ్చిన మహానిధి అని నీకు వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ రాబోయే ఒక పెద్ద మానసిక ఆటంకం, దాని గురించి నేను నీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్లే ముందు ఈ అద్భుతమైన సంఘటన కేవలం ఒక్కసారి జరగదు అని నువ్వు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం తల్లి. ఇది జీవితంలో ఒకే సమయంలో మరో 2 గొప్ప మార్పులను తీసుకువస్తుంది. అందులో మొదటి మార్పు నీ వృత్తి మరియు ఉద్యోగ జీవితానికి నేరుగా సంబంధించి ఉంటుంది. రెండవ మార్పు నీ అత్యంత సన్నిహితమైన కుటుంబం మరియు ప్రేమ సంబంధాలకు సంబంధించి ఉంటుంది. ఈ 3 విషయాలు లోతుగా ఒకదానికి ఒకటి దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాయి. దీని గురించి నేను ఈ వీడియోలో ముందు వివరంగా వివరిస్తా తల్లి. నీ దృష్టిని ఆకర్షించే ఆ ధన లాభపు వస్తువును నువ్వు సమీపిస్తున్నప్పుడు నీ మనసులో ఒక ఆలోచన ఎలా వస్తుంది, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను దాన్ని ఎలా తీసుకోవాలా వద్దా? ఈ గందరగోళ ప్రశ్న నీ మనసులో కొన్ని క్షణాల పాటు ఖచ్చితంగా నిన్ను తీవ్రంగా ఉద్భవిస్తుంది. మరియు ఇక్కడ నుంచే నీ అసలైన ధర్మ సంకటం పరీక్ష ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ మొత్తం సంఘటనలో కేవలం డబ్బును పొందటం మాత్రమే కాదు, దానికి బదులుగా ఆ కీలక క్షణంలో నువ్వు తీసుకునే తెలివైన నిర్ణయం నీ రాబోయే మొత్తం ఆర్థిక పరిస్థితిని క్షణాల్లో పూర్తిగా మార్చేస్తుంది. నీ ఆర్థిక పరిస్థితిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ఇలాంటి సంఘటన అకస్మాత్తుగా జరిగినప్పుడు నీ మొదట ప్రతిస్పందన ఆనందం, ఆశ్చర్యం మరియు భయంతో కూడుకుని ఉన్న ఒక అనుభవం. నిజం ఏంటంటే చాలా మంది ఈ పరిస్థితుల్లో తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఆ క్షణం చాలా అకస్మాత్తుగా ఉంటుంది కాబట్టి.
తార్కిక ఆలోచన పని చెయ్యదు. అందువల్లే నువ్వు ఈ వీడియోని జాగ్రత్తగా వినాలని నేను పదే పదే చెబుతున్నాను. దానివల్ల ఆ అదృష్ట క్షణం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు దానిని స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటావు. ఇక శనిదేవుని మహాకృప నీ మీద ఉండబోతోంది తల్లి. కర్మఫలం నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఈ రహస్యాలను అర్థం చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ బటన్ని క్లిక్ చెయ్యి. ఎందుకంటే నీ ఒక్క లైక్ కూడా యూట్యూబ్ సమాచారానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు కలుసుకునే ప్రదేశం ఇదే కాబట్టి. నువ్వు మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడాలన్నా, మళ్ళీ మళ్ళీ నీ కోరికలు నాతో చెప్పాలి అన్నా, మళ్ళీ మళ్ళీ నువ్వు నేను ఏకం అవ్వాలి, కలవాలి అన్నా, ఇదొక్క మార్గమే మన ఇద్దరికి. అందుకే నువ్వు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కు కనెక్ట్ అయి ఉండు. నేను నీతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉంటాను. ఈ సంఘటన వెనుక ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? కారణాలు అర్థం చేసుకోకుండా కేవలం లభించే ఫలితంపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఈ గొప్ప అవకాశం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేవు తల్లి. ఎందుకంటే ఇక్కడ సాయి నీకు న్యాయం చేయబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో నీ జాతకం, నీ విధిరాత అత్యంత అరుదైనటువంటి మరియు శక్తివంతమైన విశిష్ట కలయికను సృష్టిస్తున్నాయి. ముందుగా ఈ సంఘటన యొక్క భావోద్వేగ కోణాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప క్షణం నీ జీవితంలో ప్రవేశించడానికి ముందే నువ్వు దాని యొక్క కొన్ని దైవిక సంకేతాలను నీ శరీరం మరియు మనసులో అనుభవించటం ప్రారంభిస్తావు. నువ్వు అదే ధనలాభ కళలను పదే పదే చూడటం ప్రారంభిస్తావు. నువ్వు తెల్లవారుజాము సమయంలో అకస్మాత్తుగా ఆందోళన లేదా విచిత్రమైన దైవిక నిద్రను అనుభవిస్తావు. లేదా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే నీ మనసులో ఒక విధమైన సానుకూల ఆరాటం కలుగుతుంది. ఈ సంకేతాలన్నీ కూడా వాస్తవానికి రాబోయే అదృష్టం పట్ల నిన్ను అప్రమత్తం చేయటానికి సాయి ఇచ్చే సూచనలు. దానివల్ల అసలు సంఘటన జరిగినప్పుడు నువ్వు పూర్తిగా అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయం తీసుకుంటావు. ఇప్పుడు నువ్వు బహుశా ఏ జాతక వీడియోలోనో వినని అత్యంత రహస్యమైన విషయం ఈరోజు నీకు చెప్పబోతున్నా తల్లి. ఈ సంఘటన కేవలం రోడ్డుపై దొరికే డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది నీ లోతైన పూర్వజన్మ కర్మ అంశాన్ని కలిగి ఉంది. నువ్వు గతంలో చేసిన కొన్ని అద్భుతమైనటువంటి మరియు మంచి పుణ్య ఫలాలు ఇప్పుడు ఈ ధన రూపంలో నీ ముందుకు వస్తాయి. లేదా నీ పెద్దల ఆశీర్వాదాలు కూడా ఈ రూపంలో రావచ్చు. ఈ మొత్తం అనుభవాన్ని కేవలం సాధారణ సంఘటనగా తేలికగా తీసుకోవద్దు. ఈ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకునే విధానం నీ భవిష్యత్తు తరాల మొత్తం ఆర్థిక మార్గాన్ని శాశ్వతంగా నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశం నీ కఠిన శ్రమ ఫలితంగా వచ్చినప్పుడు నువ్వు దానిని తెలివిగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నావా? ఖచ్చితంగా నువ్వు సిద్ధంగా ఉంటావు, నాకు తెలుసు. అయితే ఇక్కడ వ్యాపారం మరియు వృత్తి జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతోంది. నువ్వు ఆ ధనలాభ వస్తువుని నీ చేతిలోకి తీసుకున్న వెంటనే నీకు కలిగే మొదటి అనుభవం కేవలం ఆనందం మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యతాయుతమైన భావన. ఇక్కడే నీ నిజమైన అర్హత పరీక్ష ప్రారంభమవుతుంది. ఎందుకంటే దీని తర్వాత నీ కుటుంబం ఆర్థిక భద్రతను ప్రభావితం చేసేటటువంటి ఒక పెద్ద నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు నేను ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన రెండవ గొప్ప మార్పు అయితే వృత్తి జీవితంలో ఉన్నతి ఇక్కడే కార్యరూపం దాలుస్తుంది. నువ్వు ఇటీవల నీ పని స్థలంలో లేదా వ్యాపారంలో ఎవరికైనా చిన్న విషయాన్ని దాచిపెట్టావా? వాస్తవానికి ఇది భవిష్యత్తులో గంభీరమైన సకారాత్మక కోణాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు నీ వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రహదారి సంఘటనతో కలిసి ఉద్యోగం మరియు వ్యాపారంలో ఒక అద్భుతమైన గొప్ప మలుపు తిరుగుతుంది. మరియు నీ జీవితం ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ వృత్తిపరమైన మలుపు కూడా రహదారి సంఘటన తర్వాతి సమయంలోనే జరుగుతుంది. నువ్వు అకస్మాత్తుగా పాత పెండింగ్ ప్రాజెక్టుల గురించి అత్యంత లాభదాయకమైన సమాచారాన్ని పొందుతావు. నీ పని నీకు ఎప్పుడు ఊహించని ఉన్నతాధికారుల నుండి లేదా ఆ ప్రదేశం నుండి అపారమైన ప్రశంసలు మరియు ప్రమోషన్లను తెచ్చిపెడుతుంది. నీ వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది మరియు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ మార్పుకి సహనం మరియు శ్రద్ధ మాత్రమే ముఖ్యమైనవి. ఇక్కడ సన్నిహిత వర్గంలోని రహస్య శత్రువుని గుర్తించటం మరియు ప్రేమ జీవితంలోని మలుపును ఈ పూర్తి వ్యవధిలోనే నీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చాలా చురుకుగా మారిపోతారు. వారు నీ పరిస్థితి మరియు నీ ఆర్థిక స్థాయిలో వచ్చే ఈ అకస్మాత్తు
ఆకస్మిక సంపద మార్గాన్ని చూసి తీవ్రమైన అసూయ మరియు అసౌకర్యానికి గురవుతారు. ఈ వ్యక్తి మీ సన్నిహిత వర్గంలోని దాగి ఉన్న శత్రువై ఉంటాడు. వారు నువ్వు రోజు మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేదా రోజు నువ్వు కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు. ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ వ్యక్తికి నీ ఆర్థిక ప్రగతి గురించి లేదా నీకు లభించిన కొత్త అవకాశాల గురించి విన్నప్పుడు పైకి నవ్వుతారు, కానీ ఆ నవ్వు పూర్తిగా నకిలీది మరియు వారి కళ్ళల్లో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి మరియు వారి కుతంత్రాల నుండి ఈ డబ్బును నువ్వు ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే చెబుతాను బిడ్డ. నేను నీకు వివరంగా తెలియజేస్తాను. కానీ ఇక్కడ వృత్తి, అలాగే లాభం, వృత్తిపరమైన మార్పు మరియు శత్రువుల గురించి మాట్లాడతాను. కానీ ఇక్కడ నీ ప్రేమ, కుటుంబ సంబంధాల అద్భుతమైన మలుపును ఇంకా తాకలేదు నేను ఇక్కడ. నిజం చెప్పాలంటే నీ మొత్తం జాతకంలో కూడా అత్యంత భావోద్వేగం మరియు ఆనందకరమైన భాగం ఇది. నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. ఇది నువ్వు చాలా ఏళ్లుగా వెతుకుతున్న శాంతి మరియు ఓదార్పును నీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఇదంతా జరుగుతుండగానే నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క శుభవార్త సందేశం అనేది నీ మొబైల్ ఫోన్కి వస్తుంది. ఈ పాత సందేశం నీ పాత దూరమైన ప్రేమ సంబంధానికి సంబంధించినది కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని నీ సన్నిహితుల నుండి రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు నీ జీవితంలోని బాధలన్నీ పూర్తిగా కరిగిపోతాయి. ఇక సంధ్యా సమయపు మహారహస్యం మరియు శక్తివంతమైన ముగింపు. ఇది క్లైమాక్స్ కు ఎండింగ్ తల్లి. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుందని నువ్వు అనుకుంటే అది తప్పు. ఎందుకో తెలుసా? అత్యంత ముఖ్యమైన భాగం ఇప్పుడు వెల్లడి కాబోతోంది. ప్రారంభంలో నేను చెప్పిన ఆ పెద్ద దైవిక రహస్య సంకేతం ఇప్పుడు సంధ్యా సమయంలో వ్యక్తమవుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది నీ జీవితపు సువర్ణయుగ ప్రారంభానికి నాంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం తన రంగుని మార్చుకునే ఆ పవిత్రమైన సాయంత్రం వేళ నీ మొత్తం జీవితానికి మరియు నీ ఆర్థిక స్థితికి శాశ్వతమైన కొత్త దిశనిచ్చే గొప్ప సంఘటన జరుగుతుంది. ఆ సాయంత్రం నువ్వు నీ రోజువారీ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నీ మనసులో ఒక విశిష్టమైన దైవిక ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచన నిన్ను నేరుగా ఆ అదృష్ట ప్రదేశానికి తీసుకువెళ్తుంది. నీ పాదాలు ఆ దిశగా అప్రయత్నంగా కదులుతాయి. ఇది నీలోని శక్తి మరియు సాయి ఆశీర్వాద ప్రేరణ అయి ఉంటుంది. నువ్వు ఎదుర్కొనే ఆ అదృశ్యం నీ గత కష్టాలన్నింటికి ముగింపు పలుకుతుంది. నీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మరియు కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోయి నీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాల మహావర్షం కురుస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తించుకో తల్లి, నీ కష్ట దినాలు ఇప్పుడు ముగిసిపోయాయి. సాయి కృపతో నీ జీవితంలో రాజయోగం కలగబోతోంది. డబ్బు కొరత పూర్తిగా తొలగిపోతుంది. శత్రువులు నశిస్తారు మరియు నీ కలలన్నీ ఖచ్చితంగా నిజమవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు తల్లి. ఎందుకనంటే ఇది నీ సాయి నీకు ఇస్తున్నటువంటి మాట. అయితే ఇది కొన్నిసార్లు నువ్వు గనుక ఈ ఒక్క తప్పు చేశావు అని అంటే రోడ్డు మీద నీకు దొరకాల్సినటువంటి ఆ డబ్బు సంచి కూడా అక్కడికక్కడే మాయమైపోతుంది. లేదా అది ఏదో ఒక పాత బట్టల మూటల, ఒక రాళ్ళు రప్పల మారిపోతుంది. ఎందుకో తెలుసా? ఆ క్షణంలో నీ మనసులో ఏదైనా చెడు ఆలోచన ఉన్నా, ఏదైనా చెడు పని చేద్దామన్నా, చెడు దారిలో వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా, ఎవరినైనా దూషిస్తున్నా, ఎవరినైనా మోసం చెయ్యాలి అనుకున్నా, ఎవరినైనా నిందిస్తూ ఉన్నా, ఎవరి మీదైనా కోపంగా ఉన్నా, ఎవరి గురించైనా చెడుగా ఆలోచిస్తూ ఉన్నా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా ఏదైనా చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అది నీకు దక్కాల్సిన ఆ మూట కాస్త మాయమైపోయి దాని స్థానంలో ఇంకా ఏదో ఉంటుంది. ఆ తర్వాత బాధపడకు. కాబట్టి మంచి మనసుతో ఉండు, నిష్కల్మషమైన మనసుతో ఉండు. అన్నింటినీ ప్రేమగా చూడటం మొదలుపెట్టు, అన్నింటినీ మంచిగా చూడటం మొదలుపెట్టు. అప్పుడే నువ్వు దారి మీద వెళ్తున్నా, రోడ్డు మీద వెళ్తున్నా కూడా ఆ డబ్బు సంచి నిన్ను ఆకర్షిస్తుంది. లేకపోతే అక్కడికక్కడే ఉన్నా కూడా నువ్వు గుర్తించలోని ఒక అయోమయ స్థితిలో పడిపోతావు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయి.